హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం బాదుషా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా స్వీట్ షాప్ నుంచి బాదుషా స్వీట్ తప్పనిసరిగా తెచ్చుకుంటాము. స్వీట్ షాప్లో ఎంత టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉండేలా చాలా సింపుల్గా దీనిని మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: మైదా పిండి పావు కిలో, పంచదార పావు కిలో, ఉప్పు చిటికెడు, యాలకులు 5-6 పొడి చేసుకోవాలి, వంట సోడా పావు స్పూన్, నిమ్మరసం అర స్పూన్, నెయ్యి 50 ml. మనం ఎంత క్వాంటిటీలో అయితే మైదా పిండి తీసుకుంటామో అంతే క్వాంటిటీలో పంచదార కూడా తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి మైదా పిండి వేసుకుందాం. తరువాత కాచిన నెయ్యి పోసుకుని కలుపుకోవాలి. పావు స్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తగినన్ని వేడి నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. దానిని కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని దానిపై మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. గంట గడిచిన తరువాత స్వీట్ తయారు చేసుకునే ముందు పాకాన్ని రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో పంచదార వేసుకుందాం. పంచదార తీసుకున్న గిన్నెలో సగానికి నీళ్లు పోసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార కరిగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. పాకం చిక్కగా అవుతున్నప్పుడు అర స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. పాకం అంతా చిక్కబడి 2 వేళ్ల మధ్య ఇలా తీగలా సాగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాకం గట్టిపడకుండా 1 పావు స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఇది చల్లారిపోకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పటికీ 1 అవర్ గడవడం వల్ల మైదా పిండి ముద్ద చూసారా చాలా సాఫ్ట్గా అయిపోయింది. దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని దానిని కోవా బిళ్ళలా ఒత్తుకుని మధ్యలో వేలుతో నొక్కుకోవాలి. ఇలా పిండి మొత్తం చేసుకోవాలి. స్టవ్ మీద పాన్లో నూనె పోసుకుని అది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం తయారు చేసి పెట్టుకున్న బాదుషాలను అందులో వేసుకోవాలి. తరువాత వాటిని స్మూత్గా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ బాదుషాలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత వీటిని నూనెలోంచి బయటకు తీసుకుని పంచదార పాకంలో వేసుకోవాలి. ఈ పాకం అంతా కూడా బాదుషాలకు పట్టే వరకు 3-4 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పాకం బాదుషాలకు బాగా పట్టేసి ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇందులోంచి బయటకు తీసేసుకుందాం. చూసారుగా, అందరికి ఎంతో ఇష్టమైన బాదుషా స్వీట్స్ రెడీ అయిపోయాయి. ఈ స్వీట్ పైకి చాలా సాఫ్ట్గా లోపల జ్యూసీగా ఉంటుంది. దీనిని చూస్తేనే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే బాదుషా స్వీట్ రెడీ చేసుకుని టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.